అసాధ్యమనుకున్న ఒక పనిని కేవలం ఒక్క వ్యక్తి సంకల్పం ఎలా సాధ్యం చేసింది? నాయకత్వం, విశ్వాసం, అన్నిటికన్నా ముఖ్యంగా అడుగడుగున ఎదురైన అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగిన ఒక అద్భుతమైన కథ ఇది. సరే, పదండి ఈ కథలోకి వెళదాం. ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేదో ఈ నగరం. కాని ఇప్పుడు చూడండి, అంతా శిథిలం. గోడలన్నీ కూలిపోయాయి, ద్వారాలు కాలి బూడిదయ్యాయి. అంటే ఆ నగరానికి రక్షణ లేదు, గర్వపడటానికి ఏమీ మిగల్లేదు. దాని ఆత్మకే గాయమైనట్టుంది కదా. అసలు ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. కేవలం రాళ్లతో గోడలు కట్టేస్తే సరిపోతుందా? కాదు. మరి బూడిదైపోయిన ఆశల్ని కూడా ఒక సమాజం ఎలా తిరిగి నిలబెట్టుకుంటుంది? ఈ కథ మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే. సరే, ఇంతటి విధ్వంసం మధ్యలోంచి ఒక మార్పు మొదలైంది. ఆ మార్పుకు కారణమైన వ్యక్తి ఎవరు? ఆయన ప్రయాణం అసలు ఎక్కడ మొదలైందో చూద్దామా? ఆయనే నెహెమ్యా. తన సొంత ఊరు కష్టాల్లో ఉందని తెలియదు. చాలా దూరంగా పర్షియా రాజ్యంలో రాజుకి అత్యంత నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు. రాజభోగాలు, గౌరవం అంతా బాగుంది. రాజుకి పానీయాలు అందించేవాడు అంటే అదేదో చిన్న ఉద్యోగం కాదు. రాజు ప్రాణమే అతని చేతిలో ఉన్నట్టు. ఎందుకంటే రాజు తాగే ప్రత్తీదీ ముందు ఇతను రుచిచూడాలి. ఏమైనా విషప్రయోగం జరగకుండా కాపాడాలి. అంటే రాజుకు నెహెమ్యా మీద ఎంత నమ్మకమో ఆలోచించండి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒకరోజు తన సొంత ఊరునుంచి ఒక వార్త వచ్చింది. ఆ వార్త అతని ప్రపంచాన్నే మార్చేసింది. తన పూర్వీకుల నగరం నాశనమైపోయిందని, ద్వారాలన్నీ కాలిపోయాయని తెలిసి తట్టుకోలేకపోయాడు. ఎన్ని రాజభోగాలున్నా ఆ బాధ ముఖంలో కనిపించకుండా దాచుకోలేకపోయాడు. సరిగ్గా అదే రాజు కంటపడింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక వ్యక్తిగత బాధ ఒక చారిత్రాత్మక లక్ష్యంగా ఎలా మారింది? తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి నెహెమ్యా ఏం చేశాడో చూద్దాం. రాజు నెహెమ్యాని అడిగాడు, ఎందుకంత విచారంగా ఉన్నావు అని. అప్పుడు నెహెమ్యా తన బాధకు కారణం చెప్పి ఊహించని ధైర్యం చేసి రాజుని అడిగాడు, రాజా, మీ దయ నాపై ఉంటే నన్ను నా పితరుల నగరానికి పంపండి. ఆ పడిపోయిన నగరాన్ని మళ్లీ కట్టడానికి నాకు అనుమతివ్వండి అని. అసలు ఎవరూ ఊహించలేదు. రాజు స్పందన అద్భుతంగా ఉంది. ఆయన సరే అనడమే కాదు, ఆ పనికి కావలసినవన్నీ ఇచ్చాడు. ప్రయాణంలో ఎవ్వరూ ఆపకుండా ఉత్తరాలు, గోడలు కట్టడానికి కావలసిన కలప అన్నీ సమకూర్చాడు. అలా నెహెమ్యా విశ్వాసం, ధైర్యం ఫలించాయన్మాట. రాజు పూర్తి సపోర్ట్తో అసాధ్యమనుకున్న పని ఇప్పుడు నిజం కాబోతోంది. అతని ప్రయాణం అధికారికంగా మొదలైంది. సరే, ప్రయాణం మొదలైంది, గమ్యం చేరాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు సిసలు సమస్య ఇక్కడే మొదలైంది. అక్కడతనికి ఊహించని వ్యతిరేకత ఎదురైంది. యెరూషలేంకు వెళ్ళాక నెహెమ్యా చూశాడు, ప్రజలంతా నిరాశలో ఉన్నారు. వాళ్ల నిరాశని అతను ఒక సంకల్పంగా మార్చాడు. వాళ్లతో ఇలా అన్నాడు, రండి, ఈ అవమానం చాలు, మనం కలిసి మన నగరాన్ని మళ్లీ కట్టుకుందాం అని వాళ్లలో ధైర్యాన్ని నింపాడు. అయితే ఈ పని కొంతమందికి అస్సలు నచ్చలేదు. సన్బల్లటు, టోబియా, గెషెం అనే స్థానిక నాయకులు యెరూషలేము మళ్లీ బలంగా తయారైతే తమ పవర్కి ఎక్కడ దెబ్బ పడుతుందో అని భయపడ్డారు. వాళ్లు పనిచేస్తున్న వాళ్లని చూసి ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. వీళ్లు కట్టే గోడమీదికి ఒక నక్క ఎక్కినా కూలిపోతుంది అని హేళన చేశారు. అంటే వాళ్లని మానసికంగా దెబ్బతీయాలని చూశారన్నమాట. ఈ బెదిరింపులకి నెహెమ్యా భయపడలేదు. ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. పనివాళ్లని 2 గ్రూపులుగా విడగొట్టాడు. ఒక గ్రూప్ పనిచేస్తుంటే ఇంకో గ్రూప్ కత్తులు, బల్లేలు పట్టుకుని కాపలా కాసేది. రాత్రి పగలు ఒక చేత్తో పని, ఇంకో చేత్తో ఆయుధం. అలా పనిని కొనసాగించారు. ఎగతాళి చేశారు, బెదిరించారు, ఏదీ పని చేయలేదు. అప్పుడు శత్రువులు తమ చివరి అస్త్రాన్ని బయటకు తీశారు. ఇది నెహెమ్యా నాయకత్వానికి ఒక పెద్ద పరీక్ష. వాళ్ల కొత్త ప్లానేంటో తెలుసా? మోసం. నెహెమ్యాతో మాట్లాడాలని ఒక మీటింగ్ రమ్మని పిలిచారు. కాని వాళ్ల అసలు ఉద్దేశం అతన్ని పనినుంచి దూరం చేసి హాని చేయాలనే. కాని నెహెమ్యా వాళ్ల కుట్రను కనిపెట్టాడు. అతను చెప్పిన సమాధానం సింపుల్ కాని చాలా పవర్ఫుల్. నేనొక గొప్ప పని చేస్తున్నాను, దాన్ని ఆపి మీ దగ్గరకి రాలేను. అంతే. ఒక్క మాటతో తన ఫోకస్ ఏంటో క్లియర్గా చెప్పేశాడు. ఇక ఫలితం నమ్మలేరు.
కేవలం 52 రోజుల్లో ఆ గోడ నిర్మాణం పూర్తయింది. ఇది ప్రజల కష్టానికి, నెహెమ్యా లీడర్షిప్కి దొరికిన అతిపెద్ద విజయం. సరే, ఎంత కష్టపడ్డారు, త్యాగాలు చేశారు, మరి దాని ఫలితమేంటి? కథ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది. ఫైనల్గా యెరూషలేము గోడ పూర్తయింది. నగరం చుట్టూ కాపలావాళ్లను పెట్టారు. ఇప్పుడు ఆ నగరం సురక్షితం. శత్రువులందరూ చూస్తుండగానే ఆ నగరానికి మళ్లీ దాని భద్రత, దాని గౌరవం తిరిగొచ్చాయి. ఇక ప్రజల ఆనందం గురించి చెప్పక్కర్లేదు. ఇన్ని అడ్డంకులను దాటి తమ నగరాన్ని తామే నిలబెట్టుకున్నారు. అందరూ కలిసి ఒక పెద్ద పండగ చేసుకున్నారు. అదొక అద్భుతమైన ముగింపు. చూసారుగా, ఈ కథ కేవలం చరిత్రలో ఒక పేజీ కాదు, మనందరికీ ఒక పాఠం. ఒక సరియైన నాయకుడు, ఐకమత్యంగా ఉన్న ప్రజలు తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరని ఇది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే: మన చుట్టూ, మన సమాజంలో మనం కలిసికట్టుగా మళ్లీ కట్టాల్సిన గోడలేమైనా ఉన్నాయా?